తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన ఫలితాలు అయితే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థానాల కంటే చాలా తక్కువ స్థానాలు కూడా రావడం అయితే జరిగింది. అటు కాంగ్రెస్ హవా జోరైతే నడిచింది. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడతాం. మనతో బీఆర్ఎస్ కార్పొరేటర్ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. అంటే హవా నడుస్తుంది అని అనుకుంటున్నారు. మీరు అనుకుంటే సరిపోదు కదా, అది పబ్లిక్ కూడా అనుకోవాలి కదా. అక్కడ పబ్లిక్ ఎవరు ఓటే వేయలేదు, ఎవరు వేయలే. అక్కడ మా గెలిచిన కార్పొరేషన్స్ కానీ వాళ్ళు ఇప్పుడు గట్టిగా ఉన్న వాళ్ళ దగ్గర కంపల్సరీ గెలిచిరు. ఎందుకంటే ఆడ నీకు బస్సు పెట్టింది దేనికి? ఇక్కడ పబ్లిక్ అక్కడ తీసుకొని ఓటేసి గెలిపియడానికి కేవలం బస్సు పెట్టిండు, ఫ్రీ బస్ అనేది. కాబట్టి ఆడ ఎవరికి హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహాకూటమి వచ్చిర్రు. మహాకూటమి తోటి ఈ రోజు ఒక మైనార్టీ వాళ్ళతోటి లింక్ పెట్టుకున్నారు. ఒక కుక్కర్లు, ఒక చీరలు. మా కేసీఆర్ గారు ఇచ్చేది ఫెస్టివల్స్ గిఫ్ట్స్ ఇస్తుండే, క్రిస్మస్ కానీ రంజాన్ కానీ అట్లా ఇచ్చిండు. కానీ నువ్వేందో కుక్కర్లు అంటే నీ మీద బెనిఫిట్ అయినోడు ఆ కుక్కర్లు అమ్మేటోడు తప్ప ఇంకా ఎవరు బెనిఫిట్ కాలేదు. అంతే. ప్రజలు ఓట్లేయాలి అంటారు. ప్రజలే కదా ఓట్లేసి అంతగానం గెలిపించింది అక్కడ కాంగ్రెస్ పార్టీని. అంటే మీ మీడియా మిత్రులకు తెలియదా? అక్కడ ప్రజలకు మీ మీడియా మిత్రులకు కనిపిస్తలేదా? ఎక్కడికి తెచ్చి ఇక్కడ 13 సంవత్సరాల అతనికి ఓటు హక్కు ఎక్కడిది? 13 సంవత్సరాల అతను ఓటు వేస్తున్నాడు, అక్కడ కనిపిస్తలేదా? మేము అనేది ఏమంటున్నాం అంటే అంత పిచ్చి మహాలోకం ఏం కాదు రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్పేది, మేము రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే 2-3 ఇయర్స్ లా ఇవే ఎలక్షన్స్ వస్తే మాది చూడండి, మీది చూడండి. అంతేగాని ఇప్పుడు మాకు సిగ్గు అనిపిస్తుంది. మీరు ఇంత తక్కువ మెజారిటీతో వచ్చిరని మేము ఇప్పుడు కూడా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే మీరు గౌరవంగా ఉన్నామేమో కానీ మాకు సిగ్గు అనిపిస్తుంది. మేము రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మాది చూడండి, మెజారిటీ మీరే చూడండి. ఒక మెదక్ తప్ప వేరే ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభావితం చేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు కదా. చెప్పేది నేను అదేనండి. రికింగ్ ఆల్రెడీ జరిగింది కదా. జరిగినప్పుడు మేము ఏం చెప్తాము? అలా డైరెక్ట్ పోలీసు వాళ్ళనే అంత గలీజ్ మాటలు పెట్టి తిడుతుంటే పోలీసు వాళ్ళు ఏమంటలేరంటే, పోలీసు వాళ్ళు అంత సాటిస్తున్నారంటే వాళ్ళకు గవర్నమెంట్కి మీరు అర్థం చేసుకోవాలా. మేము కేవలం తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయని అడిగితేనే మా మీద కేసు పెట్టిర్రు. అంటే ఇప్పుడు వాళ్ళు అంతగానో మాటలు అంటే రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడితే వీళ్ళు కూడా వాళ్ళ అనుచరులు అట్లా మాట్లాడతారు. ఒక 6 గ్యారెంట్లు ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. 6 గ్యారెంట్లు మెప్పు మరోసారి మనకి కనిపిస్తా ఉంది. మమ్మల్ని చాలా సంతోషంగా ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు 6 గ్యారెంట్ల విషయాలు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీకు అర్థమైతలేదు, ఇది జస్ట్ సెమీఫైనలే. ఫైనల్ అనేది మా జిహెచ్ఎంసీలో ఉంది. కంపల్సరీ మేము గెలుస్తాము. మేము మేయర్ పీఠం కూడా కంపల్సరీ తీసుకుంటాము. ఎందుకంటే మా హైదరాబాద్లో మొత్తం జిహెచ్ఎంసీ అనేది కార్పొరేటర్లు ఎక్కువ, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఈ రోజు అందులో 2 ఉంటే ఇండ్లకించి పోయిన కార్పొరేటర్లకు ఏం చెప్పాలో మాకు అవసరం లేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ఏ కాబట్టి భారీ మెజార్టీతో కంపల్సరీ గెలుస్తాము, చూస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉండేది కార్పొరేటర్లు గట్టిగా ఉన్నాం కాబట్టి ఈ రోజు వాట్స్ డివైడ్ చేసినావు. నువ్వు డివైడ్ చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, ఏం కాదు. మేము గట్టిగా పోటీ చేస్తాము. మీరు మాకు రాకుండా చేసినా కానీ మేము మా వాళ్ళని ఎవరికి ఇచ్చినా గెలిపిస్తాము. అంటే ఈ అంశం మీదే ఫైనల్ లేదు, సెమీఫైనల్ లేదు. వీళ్ళు ఏదో ఫైనల్ సెమీఫైనల్ అనుకుంటూ వస్తూనే ఉన్నారు. అట్లే అనుకుంటా అటు జూబ్లీస్ అన్నారు, అట్నే అనుకుంటా సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, అట్నే అనుకుంటా అన్ని ఎన్నికలు కూడా అట్నే అనుకుంటారు. కానీ మేమే గెలుస్తున్నాం కదా అని ఆనందం వ్యక్తం చేస్తారు. అంటే మీకు మీడియా మిత్రులకు మేము ఒకటి అడుగుతామండి, మా రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా కుక్కర్లు కనిపించినాయా? పోనీ ఎక్కడన్నా ఎలక్షన్స్ అయినప్పుడు చీరలు కనిపించినాయా? ఏమన్నా పైసలు దొరికినాయా? డబ్బులు పంచేది దొరికిందా? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు అట్లనే చెప్తారంటే మీకు ఒక సీమ్ నెత్తురు అనేది ఉంటే నీతి నిజాయితీగా ఓట్లు వేపియండి. అంతేగాని ఇప్పుడు జూబ్లీస్లో ఎట్లా అయిందో అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఫంక్షన్ హాల్లో మనుషులను పెట్టిరో, ఎక్కడికెక్కడికి తెచ్చిండ్రో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా అట్లనే జరిగింది. మా హైదరాబాద్లో కూడా మీరు అట్లనే చేసినా బాధ ఏం లేదు. గత 2 ఏళ్ల తర్వాత నీకు ఉన్నది జూడిగా జింతాకు ఇక తక ఉన్నది నెక్స్ట్. కాబట్టి మా కేసీఆర్ సార్ ఇప్పుడు మీరు ఫామ్ హౌస్లోకి ఎంచి వస్తలేరు అన్నారు. మా కేసీఆర్ సార్ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా రాకున్నా సరే ఇంకా 2 ఇయర్స్లో కళ్ళు మూసుకొని సీఎం అవుతున్నాడు. ఇది గ్రాస్ పెట్టుకో.